హలో అండి, ఈరోజు మనం సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు మనకు ఎట్లా తెలుస్తుంది ఈ టాపిక్ మీద చర్చ చేసుకుందాము. నేను డాక్టర్ బీజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 హాస్పిటల్, కరీంనగర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అంటే పీరియడ్ మిస్ అవ్వడం, పీరియడ్ టైంకి రాకపోవడం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. రెండోది కొంచెం నాజియా రావడం, వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం, లేకపోతే వామిటింగ్స్ అవ్వడం, ఇది అవుతుంది. కొందరికి నిద్ర సరిగ్గా రాకపోవడం, లేకపోతే ఎక్కువ నిద్ర రావడము, మత్తు ఉండడము, పనులు చేయాలనిపించకపోవడం, ఇన్యాక్టివ్ ఉండడం, ఇవన్నీ కూడా కొందరిలో గమనిస్తాము. కొందరికి రొమ్ము నొప్పి రావడం, రొమ్ము చుట్టూ బ్లాక్ అవ్వడము, దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. కొందరికి హెడ్ ఏక్స్ కూడా వస్తుంటాయి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిగ్రేషన్ అంటే యూరిన్ పదే వెళ్ళడం, ఎస్పెషలీ అట్ నైట్స్, యూజువల్ పడుకున్న తర్వాత కూడా ఒక 1-2 టైమ్స్ వెళ్ళడం. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, కొందరికి ఏంటిదంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కొంచెం చుక్కలాగా బ్లీడింగ్ కనిపించడము, ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ సైన్స్ అనేది అందరిలో ఉండవు, కాకపోతే కొందరిలో వస్తూ ఉంటుంది. కొందరిలో వస్తే ప్రెగ్నెన్సీకి సంకేతం అని అనుకోవచ్చు. అండ్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మాత్రం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడము అండ్ స్కాన్ చేయించుకోవడం. స్కాన్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే కంపల్సరీ ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. థ్యాంక్ యూ.